అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇప్పటి వరకు మనం ఆదికాండం నుండి సమూయేలు వరకు ప్రతి పుస్తకాన్ని, ప్రతి అధ్యాయాన్ని, ప్రతి వచనాన్ని చదువుకుంటా వచ్చాం. ఆదాము నుండి నోవాహు వరకు, నోవాహు నుండి అబ్రహాము వరకు, అబ్రహాము నుండి మోషే వరకు, మోషే నుండి దావీదు వరకు ప్రతిదీ కూడా చదువుకుంటా వచ్చాం. దావీదు తర్వాత కాలంలో ఏం జరుగుతుంది అనే విషయాలు ఈ రాజుల పుస్తకం నుండి మనం చదువుకుందాం. మొదటి రాజులు, రెండవ రాజులు అని బైబిల్లో మనకి రెండు వేర్వేరు పుస్తకాల్లాగా కనపడతాయి, కానీ ఇదంతా కూడా ఒకటే పుస్తకం. చదువుకోవడానికి ఈజీగా ఉంటుంది అన్న ఉద్దేశంతో ఈ రాజుల గ్రంథాన్ని రాజుల మొదటి గ్రంథం, రాజుల రెండో గ్రంథం అన్నట్టుగా విడదీశారు. మామూలుగా అయితే ఒకటే పుస్తకం. ఎలా అయితే సమూయేలు మొత్తం ఒకటే పుస్తకమో అలాగే రాజుల గ్రంథం కూడా మొత్తం ఒకటే పుస్తకం. చదువుకోవడం కోసం, కన్వీనియన్స్ కోసం మాత్రమే మనం రెండు పుస్తకాలలాగా విడదీశాం అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. మోషే నుండి దావీదు వరకు సుమారుగా 500 సంవత్సరాలు. దావీదు తర్వాత కాలంలో ఏం జరుగుతుంది, దావీదు చనిపోయేటప్పుడు ఏం జరుగుతుంది అనే విషయాన్ని ఈ రాజుల గ్రంథం మొదటి అధ్యాయం నుండి మనం చదువుకుంటూ వెళ్దాం. రాజు అయిన దావీదు బహువృద్ధుడు కాగా సేవకులు అతనికి ఎన్ని బట్టలు కప్పినను అతనికి వెట్ట కలగక ఉండెను. మేబీ అదేమన్నా బాగా చలికాలమైనా అయి ఉండొచ్చు. అలాగే దావీదు బాగా వృద్ధుడైపోయాడు కాబట్టి ఎన్ని బట్టలు కప్పినా కానీ అతనికి వెచ్చదనం రావట్లేదు. కాబట్టి వారు, మా ఏలిన వాడవు రాజువు నగు నీ కొరకు తగిన చిన్నదాన్ని వెతుకుట మంచిది. ఆమె రాజైన నీ సముఖమందు ఉండి నిన్ను ఆదరించి వెట్ట కలుగుటకు నీ కౌగిటిలో పండుకొనును అని చెప్పి ఇజ్రాయేలీల దేశపు దిక్కులన్నింటిలో తిరిగి ఒక చక్కని చిన్నదాన్ని వెతికి అబీషగు అను షూనేమీయురాలిని చూచి రాజునొద్దకు తీసుకొని వచ్చిరి. పాతకాలంలో రాజుల దగ్గర ఇలాంటివి జరగడం చాలా సాధారణమైన విషయం అనేది మీరు గుర్తుపెట్టుకోండి. అలాగని ఇదేం కరెక్ట్ అని కాదు, దేవుడు చెప్పట్లేదు. మనుషులే ఆ కాలంలో వాళ్ళ చుట్టుపక్కల పద్ధతులు ఎలాగ ఉన్నాయో వీళ్ళు కూడా అలాగే ఆచరిస్తున్నారు. రాజు దగ్గర అబీషగు అనే అమ్మాయిని ఉంచారు. ఎందుకంటే రాజుకు వేడి కలగడానికి. ఈ కాలంలో అవన్నీ కూడా చాలా విచిత్రంగా అనిపిస్తాయి మనకి. పాతకాలంలో అలాగే ఉండేవి అనేది మీరు గుర్తుపెట్టుకోండి. అలాగని దేవుడు కరెక్ట్ అని చెప్పట్లేదు, మనుషులు చేస్తున్నారు అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఈ చిన్నది బహు చక్కనిదై ఉండి రాజును ఆదరించి ఉపచారము చేయుచుండెను గాని రాజు దానిని కూడలేదు, రాజు ఆమెతో శారీరకంగా కలవలేదు అనే విషయం మనకి ఇక్కడ ఎందుకు చెప్పబడింది అంటే, ఒకటి, రాజు మరీ అంత ముసలివాడైపోయాడు అని దాని అర్థం. రెండు, మేబీ బత్షెబా విషయంలో జరిగిన దాన్ని బట్టి దావీదు బుద్ధి తెచ్చుకుని ఉండొచ్చు. ఒకళ్ళకంటే ఎక్కువ వాళ్ళని పెళ్లి చేసుకోకూడదు, ఒకళ్ళకంటే ఎక్కువ మందితో కలిసి ఉండకూడదు అని దేవుడు రాజులకి మరి ముఖ్యంగా ఆజ్ఞాపించాడు కదా ద్వితీయోపదేశ కాండంలో. దావీదు దానివల్లైనా ఆ అమ్మాయితో శారీరకంగా కలవలేదు, లేదా దావీదు బాగా ముసలివాడైపోయాడు అనేనా అనుకోవచ్చు. ఎలాగైనా తీసుకోవచ్చు, రెండు కూడా మనం తీసుకోవచ్చు. హగ్గీతు కుమారుడైన అదోనీయా గర్వించిన వాడై, ఈ అదోనీయా ఎవరంటే దావీదు యొక్క 4వ పెద్ద కుమారుడు. అమ్నోన్ ఏమయ్యాడో చూసాం, అబ్షాలోం ఏమయ్యాడో చూసాం, మధ్యలో ఒక ఆయన చనిపోయాడని చెప్పాను. వాళ్ళందరిలో ఇప్పుడు పెద్దవాడు అదోనీయా. కాబట్టి దావీదు యొక్క భార్య అయిన హగ్గీతుకు పుట్టిన అదోనీయా, ఇంకా నేనే పెద్దవాడిని కాబట్టి నేనే రాజు అవుతాను, ఎలాగో దావీదు ముసలివాడు అయిపోయాడు కాబట్టి నేనే రాజుగా ఉంటాను అని గర్వించిన వాడే అనే పదాన్ని మీరు గమనించాలి. అతడు ఎలాంటి వాడు అనేది ఇక్కడ తెలుస్తుంది. నేనే రాజునగుదును అనుకొని రథములను, గుర్రపు రౌతులను తనకు ముందుగా పరిగెత్తుటకు 50 మంది మనుషులను ఏర్పాటు చేసుకొనెను. ఎలా అయితే అబ్షాలోము తన తండ్రి మీద తిరుగుబాటు చేసి తనకు తానే రాజుగా ప్రకటించుకున్నాడో, ఇప్పుడు అదోనీయా కూడా అలాగే చేస్తున్నాడు. దావీదు చెప్పకుండానే ఇంకా రాజు బతికొండగానే నేనే రాజునైపోతాను అని తనకు తానే అనుకుని అబ్షాలోము లాగే రాజులాగే బిహేవ్ చేయడం స్టార్ట్ చేశాడు అని దాని అర్థం. అతని తండ్రి, నీవు ఈలాగున ఏల చేయుచున్నావని అతని చేత ఎప్పుడైనాను విచారించి అతనికి నొప్పి కలుగజేయలేదు. తనకు తానే రాజులాగా ప్రవర్తిస్తున్నప్పటికీ దావీదు మాత్రం ఎప్పుడూ అడగలేదు. ఒకటి, అతను ముసలివాడు. రెండవది, అడిగితే బాధపడతాడేమో అన్నట్టుగా తన కుమారుడే కాబట్టి ప్రేమ చూపిస్తున్నాడు. అబ్షాలోం మీద కూడా దావీదు అలాగే ప్రేమ చూపించాడు కదా, చెడ్డవాడైనప్పటికీ. అలాగే ఇక్కడ కూడా చేస్తున్నాడు అని దాని అర్థం. చూచుటకు అతడు బహు సౌందర్యము గలవాడు, అబ్షాలోము తర్వాత పుట్టినవాడు. అంటే ఇప్పుడున్న వాళ్ళల్లో అతడే పెద్దవాడు దావీదు యొక్క కుమారుల్లో అని దాని అర్థం. అతడు సెరూయా కుమారుడైన యోవాబుతోనూ యాజకుడైన అబ్యాతారుతోనూ ఆలోచన చేయగా వారు అదోనీయా పక్షము వహించి అతనికి సహాయము చేసిరి గాని యాజకుడైన సాదోకును యెహోయాదా కుమారుడైన బెనాయాను
ప్రవక్త అయిన నాతానును, షిమీయును, రేయియును దావీదు యొక్క శూరులను అదోనియాతో కలుసుకొనక యుండిరి. దావీదు యొక్క శూరుల గురించి మనం చదువుకున్నాం కదా సమూయేలు 2వ గ్రంథం చివరిలో. 3 సైనికులు 30 మంది సైనికులు అని చెప్పి దావీదుకి సపోర్ట్ చేసేవాళ్ళు ఒక పక్షం అయ్యారు. యోవాబు, అబ్యాతారు వీళ్ళిద్దరేమో అబ్షాలోం పక్షంగా నుంచుంటున్నారు. యోవాబే ప్రస్తుతానికి సైన్యాధిపతి అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. యోవాబు ఎప్పుడంటే అప్పుడు తనకి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తాడు, రాజు ఆజ్ఞ లెక్క చేయడు అని మనం చదువుకుంటూ ఉంటాం కదా. అధికారం కోసం చూస్తూ ఉండేవాడు కాబట్టి ఎప్పుడైతే రాజు ముసలివాడైపోయాడో అప్పుడు యోవాబు ఆటోమేటిక్గా అదోనియాకే సపోర్ట్ చేశాడు అని దాని అర్థం. అసలు ఇదంతా కూడా ఎందుకు ఇలా రాయబడుతుంది? దావీదు చనిపోతే ఆటోమేటిక్గా దావీదు పెద్ద కుమారుడైన అదోనియానే రాజు అవుతాడు కదా. ఎందుకు దాన్ని ఇంత ఇష్యూలాగా చూపించడం అంటే, దావీదు బతుకున్నప్పుడు ఏం చేస్తాడంటే నా కుమారుడైన సొలొమోను, బత్షెబకు పుట్టిన సొలొమోనే రాజుగా అవుతాడు అని చెప్పి మిగతా వాళ్ళకే మాటిచ్చుంటాడు. రాజు హృదయంలో సొలొమోనే రాజుగా చేయాలి అని ఉంది అని వీళ్ళందరికీ తెలుసు కాబట్టి అదోనియా ఇప్పుడు తిరుగుబాటు చేస్తున్నాడు, తనే రాజుగా అవ్వాలి అని తనకు తానే ప్రకటించుకుంటున్నాడు అని దాని అర్థం. అదోనియా వైపు ఏమో యోవాబు, అబ్యాతారు ఉన్నారు. మిగతా వాళ్ళు ఎవరో కూడా అతనితో కలవకుండా దావీదు ఏం చెప్తాడా అని వెయిట్ చేస్తూ ఉన్నాడు. దావీదు ఏం చెప్తే అది వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేస్తారు. దావీదు చెప్పక ముందు దావీదు కుమారుడైనా కానీ వీళ్ళు రాజుగా అంగీకరించరు అనేది మనం గమనించాలి. అదోనియా ఎన్రోగేలు సమీపమందుండు జోహెలెతు అను బండ దగ్గర గొర్రెలను, ఎడ్లను, కొవ్విన దూడలను బలిగా అర్పించి రాజకుమారులకు తన సహోదరులందరినీ యూదావారగు రాజు యొక్క సేవకులందరినీ పిలిపించెను గాని ప్రవక్తయగు నాతానును, బెనాయాను, దావీదు శూరులను తనకు సహోదరుడైన సొలొమోన్ను పిలవలేదు. ఎవరైతే దావీదు యొక్క ఆలోచన తెలుసున్నారో, దావీదు యొక్క శూరులు, నాతాను ప్రవక్త, బెనాయా, సొలొమోను దావీదుని సపోర్ట్ చేసే వాళ్ళని పిలవకుండా తనకు తానే పట్టాభిషేకం చేసుకుంటున్నాడు అని దాని అర్థం. అప్పుడు నాతాను సొలొమోను తల్లి అయిన బత్షెబాతో చెప్పినది ఏమనగా, హగ్గీతు కుమారుడైన అదోనియా ఏలుచున్న సంగతి నీకు వినబడలేదా? అయితే ఈ సంగతి మన ఏలినవాడైన దావీదునకు తెలియకయే ఉన్నది. కాబట్టి నీ ప్రాణమును, నీ కుమారుడైన సొలొమోను ప్రాణమును రక్షించుకొనుటకై నేను నీకొక ఆలోచన చెప్పెదను, వినుము. నీవు రాజైన దావీదునొద్దకు పోయి, నా ఏలినవాడా రాజా, ఆవశ్యకముగా నీ కుమారుడైన సొలొమోను నా వెనక ఏలువాడై నా సింహాసనం మీద ఆసీనుడగునని నీ సేవకురాలైన నాకు నీవు ప్రమాణపూర్వకంగా సెలవిచ్చితివే. అదోనియా ఏలుచుండుట ఏమని అడగవలెను. జరిగిందంతా కూడా నువ్వు వెళ్ళి దావీదుతో జరుగుతుందంతా చెప్పు. సొలొమోని రాజుగా చేద్దాం అనుకున్నావు కదా, ఇప్పుడు అదోనియా ఏళ్తున్నాడు, నువ్వేం చేస్తున్నావు, ఇదంతా నీకు తెలియట్లేదా అని చెప్పేసి దావీదుని అడగమని చెప్పి నాతాను ప్రవక్త బత్షెబాని రాజు దగ్గరికి పంపిస్తున్నాడు. రాజుతో నీవు మాట్లాడుచుండగా నేను నీ వెనక లోపలికి వచ్చి నీవు విన్నవించిన మాటలను రూఢిపరచుదునని చెప్పాను. నువ్వెళ్ళు, నేను కూడా వస్తాను అని చెప్పాడు. కాబట్టి బత్షెబా గదిలోనున్న రాజునొద్దకు వచ్చెను. రాజు బహువృద్ధుడైనందున షూనేమీయురాలైన అబీషగు రాజును కనిపెట్టుచుండెను. ప్రతి చోట కూడా ఈ అబీషగు పేరు ఎందుకు రాయబడుతుంది అంటే, ప్రస్తుతానికి దావీదు గురించి కేర్ తీసుకుంటున్న ఈవిడే కాబట్టి ఆవిడ కూడా ఇంకా అక్కడే ఉంది. బత్షెబా వెళ్ళి అడిగేటప్పటికి ఆవిడ అక్కడే ఉంది అని చెప్తున్నారు. బత్షెబా వచ్చి రాజు ఎదుట సాగిలపడి నమస్కారము చేయగా రాజు నీ కోరిక ఏమని అడిగినందుకు ఆమె ఈలాగు మనవి చేసెను, నా ఏలినవాడా, నీవు నీ దేవుడైన యెహోవా తోడని నీ సేవకురాలైన నాకు ప్రమాణము చేసి ఆవశ్యకముగా నీ కుమారుడైన సొలొమోను నా వెనక ఏలువాడై నా సింహాసనం మీద ఆసీనుడగునని సెలవిచ్చితివే. నా తర్వాత రాజు సొలొమోను అవుతాడు అని నాకు మాటిచ్చావు కదా. ఇప్పుడైతే అదోనియా ఏలుచున్నాడు. ఈ సంగతి నా ఏలిన వాడవును రాజువునగు నీకు తెలియకయే ఉన్నది. అతడు ఎడ్లను, కొవ్విన దూడలను, గొర్రెలను బలిగా అర్పించి రాజకుమారులందరినీ, యాజకుడైన అబ్యాతారును, సైన్యాధిపతి అయిన యోవాబును పిలిపించెను గాని నీ సేవకుడైన సొలొమోన్ను పిలవలేదు. సొలొమోన్ని పిలవలేదు అంటే తనకు తానే పట్టాభిషేకం చేసుకుంటున్నాడు అంటే ఎవరెవరైతే సొలొమోన్ రాజు అవుతాడని నమ్ముతున్నారో, నువ్వు ఇచ్చిన మాటను నమ్ముతున్నారో వాళ్ళందరినీ కూడా తర్వాత బ్రతకనిస్తాడా? అది సింహాసనానికి ప్రమాదం కాబట్టి ఆ తర్వాత నీ సైనికుల్ని, నన్ను, నాతాన్ని, సొలొమోన్ని వీళ్ళందరినీ కూడా అతడు చంపేస్తాడు కదా అని చెప్పి డైరెక్ట్గా చెప్తుంది. నా ఏలినవాడవైన రాజా, నా ఏలినవాడవైన రాజువగు నీ తర్వాత సింహాసనం మీద ఎవడు ఆసీనుడగున్నో అందును గూర్చి ఇజ్రాయేలీలందరూ కనిపెట్టి ఉన్నారు. ఇదిగాక నా ఏలినవాడవైన రాజువగు నీవు నీ పితరులతో కూడా నిద్ర పొందిన తరువాత నేనును నా కుమారుడు
కుమారుడైన సొలొమోనును అపరాధులుగా ఎంచబడదుము, నువ్వు చనిపోయిన తర్వాత మమ్మల్ని బ్రతకనిస్తారా అని అడుగుతుంది. మమ్మల్ని శత్రువులుగా చూసి మమ్మల్ని కూడా చంపేస్తారు అని చెప్తుంది. ఆమె రాజుతో మాట్లాడుచున్నప్పుడు ప్రవక్తయగు నాతాను లోపలికి రాగా ప్రవక్తయగు నాతాను వచ్చి ఉన్నాడని సేవకులు రాజునకు తెలియజేసిరి. ఇదిగో నాతాను కూడా వచ్చాడు అని చెప్పారు. అప్పుడు నాతాను వచ్చి మాట్లాడుతున్నాడు దావీదుతో. అతడు రాజసన్నిధికి వచ్చి నమస్కారము చేసి సాష్టాంగపడి, నా ఏలినవాడైన రాజా, అదోనీయా నీ తరువాత ఏలువాడై నీ సింహాసనం మీద కూర్చుండునని నీవు సెలవిచ్చితివా? ఏలయనగా ఈ దినమున అతడు పోయి విస్తారమైన ఎడ్లను, కొవ్విన దూడలను, గొర్రెలను బలిగా అర్పించి రాజకుమారులందరినీ, సైన్యాధిపతులను, యాజకుడైన అబ్యాతారును పిలిపింపగా వారు వాని సముఖములో అన్నపానములు పుచ్చుకొనుచు రాజైన అదోనీయా చిరంజీవి అగునుగాక అని పలుకుచున్నారు. జరిగిందంతా తీసుకొచ్చి నాతాను కూడా చెప్పాడు. అంటే వీళ్ళిద్దరూ కలిసి ఎందుకు వెళ్ళారు అంటే, ఎవరో ఒకళ్ళు అబద్ధం చెప్పట్లేదు, ఒకళ్ళు వెళ్తే మేబీ అబద్ధం చెప్పారేమో అనుకుంటారేమో, ఇప్పుడు ఇద్దరు చెప్పారు కాబట్టి నిజంగానే అలా జరుగుతుంది. అదోనీయా దావీదు పైన తిరుగుబాటు చేశాడు అని దావీదుకి ఇక్కడ కన్ఫర్మేషన్ వస్తుంది అని దాని అర్థం. ఎందుకంటే ఇద్దరు కూడా చెప్తున్నారు కాబట్టి, నాతాను ప్రవక్త కాబట్టి, ప్రవక్త వచ్చి చెబుతున్నాడు కాబట్టి ఏం జరిగిందో అది అబద్ధం కాదు, నిజంగానే అదోనీయా సింహాసనాన్ని లాక్కుంటున్నాడు అనమాట అని ఇప్పుడు దావీదుకి అర్థమైంది. మీరు అందరూ అడగొచ్చు, అభిషేకు తిరుగుబాటు చేసే ముందే ముందే సొలొమోన్ని రాజుగా ప్రకటించవచ్చు కదా, సొలొమోన్ని ముందే రాజుగా పట్టాభిషేకం చేసేస్తే అప్పుడు ఏ బాధ ఉండదు కదా అని మీరు అనుకోవచ్చు. సొలొమోను ఇంకా చిన్నవాడు, పట్టాభిషేకం చేసేంత వయసు అతనికి ఇంకా రాలేదు అనేది మీకు గుర్తుండాలి. దావీదు 30 ఏళ్ళప్పుడు సింహాసనానికి ఎక్కాడు, సౌలు కూడా అంతే 30 ఏళ్ళప్పుడు సింహాసనానికి ఎక్కాడు. ఇంకా సొలొమోను మేబీ టీనేజ్ దాటిన తర్వాత ఎర్లీ 20sలో అలా ఉండుండొచ్చు. సొలొమోన్కి ఇంకా వయసు రాలేదు అనుకున్నాడేమో, మేబీ నేను ఇంకా బతుకుతాను అనుకున్నాడేమో, ఆ తర్వాత పట్టాభిషేకం చేద్దాం అనుకున్నాడేమో, ఇవన్నీ కూడా దావీదు అనుకుని ఉండొచ్చు. అయితే దావీదు ఎక్స్పెక్ట్ చేయని విధంగా, అనుకోని విధంగా అదోనీయా తనకు తానే రాజుగా ప్రకటించుకుంటున్నాడు, పట్టాభిషేకం కూడా చేసేస్తున్నాడు అని ఇప్పుడు దావీదుకి అర్థమైంది. కంప్లీట్గా వీళ్ళిద్దరు కూడా వచ్చి చెప్పారు. అయితే నీ సేవకుడైన నన్నును, నీ యాజకుడైన సాదోకును, యెహోయాదా కుమారుడైన బెనాయాను, నీ సేవకుడైన సొలొమోనును అతడు పిలిచినవాడు కాదు, మమ్మల్ని ఎవరిని కూడా పిలవలేదు, ఎందుకంటే మేము నీకు సపోర్ట్ చేస్తున్నాం కాబట్టి. నా ఏలిన వాడవు రాజువునగు నీ తరువాత నీ సింహాసనం మీద ఎవడు ఆసీనుడై ఉండునో అది నీ సేవకుడైన నాతో చెప్పకయుందువా? ఈ కార్యము నా ఏలిన వాడవు రాజువగు నీ సెలవు చొప్పున జరుగుచున్నదా అని అడిగాను. నీ పర్మిషన్తోనే అతడు రాజు అవుతున్నాడా? అదోనీయా గురించి నాకేమి చెప్పలేదేంటి? ఇదంతా నీకు తెలిసే జరుగుతుందా అన్నట్టుగా నాతాను దావీదుని అడుగుతున్నాడు అనే కంటే దావీదుకి జరుగుతున్నది తెలియజేస్తున్నాడు అని మనం అర్థం చేసుకోవాలి. దావీదు బత్షెబాను పిలవమని సెలవీయగా ఆమె రాజు సన్నిధికి వచ్చి రాజు ఎదుట నిలవబడెను. అంతకుముందు మాట్లాడి వెళ్ళిపోయింది, మధ్యలో నాతాను వచ్చాడు, ఇప్పుడు మళ్ళా పిలుస్తున్నాడు దావీదు బత్షెబాని. అప్పుడు రాజు ప్రమాణపూర్వకముగా చెప్పినది ఏమనగా, సకలమైన ఉపద్రవముల్లో నుండి నన్ను విడిపించిన యెహోవా జీవము తోడు, ఆవశ్యముగా నీ కుమారుడైన సొలొమోను నా తరువాత ఏలువాడే నాకు ప్రతిగా నా సింహాసనం మీద ఆసీనుడగును అని ఇజ్రాయేలుల దేవుడైన యెహోవా నామము తోడని నేను నీకు ప్రమాణము చేసిన దానిని ఈ దినముననే నెరవేర్చుదును అని చెప్పగా, అంతకుముందు సొలొమోన్ రాజు అవుతాడు అని నేను చెప్పాను కదా, అది ఈ దినాన్నే నెరవేరుతుంది, ఇంకా ఆలస్యం చేయడం సరికాదు, ఈ రోజే అతడు రాజు అవుతాడు నేను చెప్పినట్టుగా అని చెప్పేసి దావీదు చెప్పాడు. ఇది దేవుడు దావీదుకి చెప్పుండొచ్చు తర్వాత సొలొమోన్ రాజు అవుతాడని, లేదా దావీదే అదోనీయా చెడ్డవాడు సొలొమోను మంచివాడు అని చూసి సొలొమోన్ని రాజుగా చేయాలి అనైనా అనుకుని ఉండొచ్చు. మొత్తానికి ఈ రోజు సొలొమోన్ రాజు అవుతాడు అని చెప్పాడు. బత్షెబా సాగిలపడి రాజునకు నమస్కారము చేసి, నా ఏలినవాడైన రాజగు దావీదు సదాకాలము బ్రతుకునుగాక అనెను. అప్పుడు రాజైన దావీదు యాజకుడైన సాదోకును, ప్రవక్తైన నాతానును, యెహోయాదా కుమారుడైన బెనాయాను నా యొద్దకు పిలువమని సెలవీయగా వారు రాజు సన్నిధికి వచ్చిరి. ఎవరెవరైతే దావీదుకి సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరూ వచ్చారు. అంతట రాజు, మీరు మీ ఏలినవాడైన నా సేవకులను పిలుచుకుని పోయి నా కుమారుడైన సొలొమోన్ను నా కంచరగాడిద మీద ఎక్కించి గీహోను వరకు తీసుకొని పోయి యాజకుడైన సాదోకును, ప్రవక్తైన నాతానును అక్కడ ఇజ్రాయేలీల మీద రాజుగా అతనికి పట్టాభిషేకము చేసిన తరువాత మీరు బాకానాదము చేసి రాజైన సొలొమోను చిరంజీవి అగునుగాక అని ప్రకటన చేయవలెను. పట్టాభిషేకం చేయండి సొలొమోనికి అని చెప్పేసి దావీదు ఇక్కడ ఆజ్ఞాపిస్తున్నాడు. రాజు యొక్క కంచరగాడిద మీద ఎక్కడము అంటే రాజు ఆజ్ఞతోనే ఇదంతా కూడా జరుగుతుంది. దావీదు ఒప్పుకున్నాడు తన కుమారుడైన సొలొమోను రాజుగా అవడానికి.
అని దాని అర్థం. ఆ కాలంలో ఇజ్రాయేలీల రాజులు పట్టాభిషేకం సమయంలో గాడిద మీద రావడం అనేది అది వాళ్ళకి ఆచారం. ఇప్పుడు సొలొమోను దావీదు గాడిద మీద వస్తున్నాడు అంటే నేను రాజు అవుతున్నాను, అధికారికంగా రాజు అవుతున్నాను అని అందరికీ కూడా ప్రకటించుకుంటున్నాడు అని దాని అర్థం. ఇలా చేయడం వల్ల అదోనియాకి దావీదు సపోర్ట్ లేదు, సొలొమోనుకి దావీదు సపోర్ట్ ఉంది అని అందరికీ అర్థమయ్యేలాగా చేస్తున్నారు. ఇజ్రాయేలీల వారి మీదను యూదా వారి మీదను నేను అతన్ని అధికారిగా నియమించుచున్నాను కనుక పిమ్మట మీరు యెరూషలేమునకు అతని వెంట రాగా అతడు నా సింహాసనం మీద ఆసీనుడై నాకు ప్రతిగా రాజగును అని సెలవిచ్చాను. వెళ్ళి పట్టాభిషేకం చేయండి, రాగానే నా సింహాసనం తీసుకుంటాడు అని చెప్పేశాడు. అందుకు యెహోయాదా కుమారుడైన బెనాయా రాజునకు ప్రత్యుత్తరముగా ఇట్లనెను, అలాగు జరుగును గాక, నా ఏలిన వాడవు రాజువగు నీ దేవుడైన యెహోవా ఆ మాటను స్థిరపరచును గాక. యెహోవా నా ఏలిన వాడవగు రాజువగు నీకు తోడుగా నుండినట్లు ఆయన సొలొమోనుకు తోడుగా ఉండి నా ఏలిన వాడైన రాజువగు దావీదు యొక్క రాజ్యము కంటే అతని రాజ్యము ఘనముగా చేయునుగాక అనెను. దావీదుని సపోర్ట్ చేసేవాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు చూసారా? అదోనియాకి సపోర్ట్ చేసే వాళ్ళకి రాజకీయ బలం అయితే ఉంది కానీ, సైనిక బలం అయితే ఉంది కానీ దేవుని బలం లేదు. దావీదు దగ్గర ఉండే వాళ్ళందరూ దేవుణ్ణి ప్రేమించేవాళ్ళు, దేవుడి మీద ఆధారపడేవాళ్ళు అనే విషయాన్ని, అనే తేడాను కూడా మనం ఇక్కడ గమనించాలి. కాబట్టి యాజకుడైన సాదోకును ప్రవక్త అయిన నాతానును యెహోయాదా కుమారుడైన బెనాయాను కెరతీయులను పెలితీల రాజైన దావీదు కంచరగాడిదల మీద సొలొమోను ఎక్కించి గీహోనుకు తీసుకొని రాగా, ఈ కెరతీయులు పెలితీలు వీళ్ళందరూ కూడా ఇజ్రాయేలీలు కాకపోయినప్పటికీ ఇజ్రాయేలీలో కలిసిపోయారు, దేవుణ్ణి నమ్ముకున్నారు. దావీదుతో వీళ్ళకున్న సహవాసాన్ని బట్టి వీళ్ళు కూడా ఇజ్రాయేలీలో కలిసిపోయారు అని సమూయేలు 2వ గ్రంథంలో మనం మాట్లాడుకున్నాం కదా. దావీదు యొక్క అధికార ప్రతినిధులు అందరూ కూడా సొలొమోను తీసుకొని గీహోనుకు వచ్చి అక్కడ పట్టాభిషేకం చేస్తున్నారు. యాజకుడైన సాదోకు గుడారములో నుండి తైలపు కొమ్మును తెచ్చి సొలొమోనుకు పట్టాభిషేకము చేసెను. పట్టాభిషేకం అయిపోయింది. అప్పుడు వారు బాకా ఓదగా కూడిన జనులందరూ రాజైన సొలొమోను చిరంజీవి అగునుగాక అను కేకలు వేసిరి. మరియు ఆ జనులందరూ అతడి వెంబడి వెళ్ళి పిల్లన గ్రోవి ఊదుచు వాటి నాదము చేత నేల బద్దలగునట్లు అత్యధికముగా సంతోషించిరి. సొలొమోను రాజు అవుతుంటే వీళ్ళందరూ కూడా అత్యధికంగా ఎందుకు సంతోషించారు అంటే దావీదు కోరిక ప్రకారంగా జరుగుతుంది కాబట్టి, దావీదు ఒప్పుకున్నాడు కాబట్టి వీళ్ళందరూ కూడా మంచి నిర్ణయమే అని గౌరవిస్తున్నారు అని దాని అర్థం. ఒక పక్కనేమో అదోనియా పట్టాభిషేకం చేసుకోవడానికి రెడీ అయ్యాడు, కాకపోతే అదే రోజు దావీదు సొలొమోనుకి పట్టాభిషేకం జరిగేలా చేశాడు అని దాని అర్థం. అదోనియాయును అతడు పిలిచిన వారందరూ విందులో ఉండగా విందు ముగియబోవు సమయమున ఆ చప్పుడు వారికి వినబడెను. ఆ చప్పుడు వారికి వినబడెను అంటే ఈ రెండు కూడా పక్క పక్కన ప్లేస్లే. వీళ్ళు ఎక్కడైతే పట్టాభిషేకం ప్లాన్ చేశారో ఆ దగ్గరలోనే సొలొమోను యొక్క పట్టాభిషేకం జరిగింది. సొలొమోనుదేమో బహిరంగంగా అందరి ఎదుట అధికారికంగా జరుగుతుంది. అదోనియానేమో తనకి నచ్చిన వాళ్ళనే పిలుచుకుని ప్రైవేట్ గా చేస్తున్నాడు పట్టాభిషేకం అనేది మనకు అర్థం అవ్వాలి. ఇప్పుడు సొలొమోను అధికారికంగా రాజు అయిపోయాడు అని వీళ్ళందరికి కూడా వినబడింది. యోవాబు బాకానాదము విని పట్టణమందు ఈ అల్లరి ఏమని అడగ్గా యాజకుడైన అబ్యాతారు కుమారుడైన యోనాతాను వచ్చెను. అదోనియా లోపలికి రమ్ము, నీవు ధైర్యవంతుడవు, నీవు శుభ సమాచారములతో వచ్చుచున్నావనగా యోనాతాను అదోనియాతో ఇట్లనెను, నిజముగా మన ఏలిన వాడును రాజును అగు దావీదు సొలొమోను రాజుగా నియమించి ఉన్నాడు. రాజు యాజకుడైన సాదోకును ప్రవక్తైన నాతానును యెహోయాదా కుమారుడైన బెనాయాను కెరతీయులను పెలితీయులను అతనితో కూడా పంపగా వారు రాజు కంచరగాడిద మీద అతన్ని ఊరేగించిరి. రాజు కంచరగాడిద మీద అంటే వీళ్ళకు కూడా అర్థమైపోయింది సొలొమోను ఏమి తిరుగుబాటు చేయట్లేదు, దావీదు యొక్క ఆజ్ఞతోనే ఇదంతా జరుగుతుంది అని వీళ్ళకు కూడా అర్థమైపోయింది. యాజకుడైన సాదోకును ప్రవక్త అయిన నాతానును గీహోను దగ్గర అతనికి పట్టాభిషేకము చేసిరి. అక్కడి నుండి వారు సంతోషముగా వచ్చి ఉన్నారు. అందువలన పట్టణము అల్లరి ఆయను. మీకు వినబడిన ధ్వని ఇదే. జరిగిందంతా కూడా అతడు వచ్చి చెప్పాడు. మరియు సొలొమోను రాజ్యాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. అందుకై రాజు సేవకులు మన ఏలిన వాడును రాజును అగు దావీదునకు కృతజ్ఞతలు చెల్లింపవచ్చి నీకు కలిగిన ఖ్యాతి కంటే సొలొమోనుకు ఎక్కువైన ఖ్యాతి కలుగునట్లును నీ రాజ్యము కంటే అతని రాజ్యము ఘనముగా ఉండునట్లును దేవుడు దయచేయునుగాక అని చెప్పగా రాజు మంచం మీద సాగిలపడి నమస్కారము చేసి ఇట్లనెను, నేను సజీవుడనై ఉండగా ఈ దినమున జరిగినట్లు నా సింహాసనం మీద ఆసీనుడగుటకు
ఇజ్రాయేలీల దేవుడైన యెహోవా ఒకనిని నాకు దయచేసినందుకు ఆయనకు స్తోత్రము కలుగునుగాక అనెను. అందుకు అదోనియా పిలిచిన వారు భయపడి లేచి తమ తమ ఇండ్లకు వెళ్ళిపోయిరి. అదోనియాకి ఎవరైతే సపోర్ట్ చేశారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు రాజు మమ్మల్ని చంపేస్తాడేమో అని భయపడి తమ తమ ఇండ్లకు వెళ్ళిపోయిరి. అదోనియా సొలొమోనుకు భయపడి లేచి బయలుదేరి బలిపీఠపు కొమ్ములను పట్టుకొనెను. బలిపీఠపు కొమ్ములు ఎందుకు పట్టుకున్నాడు అంటే ఆ గుడారంలోకి, ప్రత్యక్ష గుడారం ఉండే దగ్గరికి వెళ్ళి ఆ బలిపీఠాన్ని పట్టుకుంటే నన్ను క్షమించి వదిలేస్తాడేమో, చంపకుండా నాకు ఇంకొక అవకాశాన్ని ఇస్తాడేమో అన్నట్టుగా అక్కడికి వెళ్ళిపోయాడు. అదోనియా రాజైన సొలొమోనుకు భయపడి బలిపీఠపు కొమ్ములను పట్టుకొని రాజైన సొలొమోను తన సేవకుడైన నన్ను కత్తి చేత చంపకుండా ఈ దినమున నాకు ప్రమాణము చేయవలెను అని మనవి చేయుచున్నట్లు సొలొమోనుకు సమాచారము రాగా అక్కడి నుండి పంపించాడు, నువ్వు నన్ను క్షమించాలి అని చెప్పి. సొలొమోను ఈలాగు సెలవిచ్చెను, అతడు తన్ను యోగ్యునిగా అగపరుచుకొనిన ఎడల అతని తల వెంట్రుకల్లో ఒకటైనను కింద పడదు గాని అతని యందు దౌష్ట్యము కనబడిన ఎడల అతనికి మరణశిక్ష వచ్చును అని సెలవిచ్చి బలిపీఠము నొద్ద నుండి అతన్ని పిలవనంపెను. నేను నిన్నేం చంపాలి అనుకోవట్లేదు, ఇది నీకు ఆఖరి అవకాశం, మంచిగా ఉండు, యోగ్యునిగా కనబరుచుకో, అప్పుడు నీకేం కాదు. నువ్వు ఇంకొకసారి తప్పు చేసినా, నీలో ఏ చిన్న తప్పు నాకు కనబడినా కానీ నీకు తర్వాత వచ్చేది మరణశిక్షే, ఇదే నీకు ఆఖరి అవకాశం అని చెప్పి వార్నింగ్ కూడా సొలొమోను ఇప్పించాడు. వెంటనే చంపకుండా, తిరుగుబాటు చేసినప్పటికే తననే చంపాలని చూసినప్పటికే సొలొమోను వెంటనే చంపకుండా ఇంకొక అవకాశం ఇచ్చాడు. అంటే సొలొమోను దావీదు లాంటి హృదయం కలిగిన వాడు, క్షమించే హృదయం కలిగిన వాడు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అతడు వచ్చి రాజైన సొలొమోను ఎదుట సాష్టాంగ పడగా సొలొమోను అతనితో నీ ఇంటికి పొమ్మని సెలవిచ్చెను. నీ ఇంటికి పొమ్మని అంటే ఇక నేను నిన్ను చంపను, నువ్వు జాగ్రత్తగా ఉండు, ఇంకేదైనా తప్పు చేసావంటే మరణశిక్ష విధింపబడిద్ది అని చెప్పి సొలొమోను హెచ్చరించాడు అని దాని అర్థం. ఈ 1వ అధ్యాయంలో దావీదు సొలొమోన్ని ఎలా రాజుగా చేశాడు, అదోనియా దావీదుపై ఎలా తిరుగుబాటు చేశాడు, ఇవన్నీ కూడా మనం చదువుకున్నాం. 2వ అధ్యాయం కూడా ఈరోజు మనం చదువుకుందాం. 3వ అధ్యాయం నుండి రేపొద్దున మనం చదువుకుందాం. దావీదునకు మరణకాలము సమీపింపగా అతడు తన కుమారుడైన సొలొమోనుకు ఈలాగు ఆజ్ఞ ఇచ్చెను. మరణకాలం సమీపింపగా అంటే ఇంకా దావీదు చనిపోయే ముందు మాట్లాడుతున్నాడు సొలొమోనుతో అని దాని అర్థం. లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవుచున్నాను, అంటే నేను చనిపోబోతున్నాను. కాబట్టి నీవు ధైర్యము తెచ్చుకొని నిబ్బరము కలిగి నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనుకొనినను ఎక్కడ తిరిగినను అన్నింటిల్లో వివేకముగా నడుచుకొందువు. ఫైనల్గా ఎవరైనా కానీ చనిపోయే ముందు ఇలాంటి మాటలు చెప్పాలండి. ఏంటది? దేవుడి ఇష్టానుసారంగా నడుచుకో. నువ్వు రాజు కాబట్టి ఏదైనా చేయొచ్చు, ఏ పాపమైనా చేయొచ్చు, అలా కాకుండా దేవుడి ఇష్టపూర్వకంగా నడుచుకో. అప్పుడు మాత్రమే దేవుడు నిన్ను కాపాడతాడు. మనం అందరినీ కాపాడడం కాదు, రాజు ప్రజలను కాపాడడం కాదు, మనల్ని దేవుడు కాపాడాలి అని చెప్పి దేవుడి యొక్క గొప్పతనాన్ని చనిపోయే ముందు సొలొమోనుకు చెప్తున్నాడు దావీదు. మోషే ధర్మశాస్త్రములో రాయబడి ఉన్న దేవుని కట్టడలను, ఆయన నియమించిన ధర్మశాస్త్రం అంతటిని, ఆయన న్యాయ విధులను, శాసనములను గైకొనుము. దేవుడు మనకి ఏదైతే ఆజ్ఞాపించాడో ఆ విధులన్నీ పాటించు. ధర్మశాస్త్రం, పాత నిబంధన, ఈ ఆజ్ఞలన్నీ కూడా ఫాలో అవ్వు అని చెప్తున్నాడు. అప్పుడు నీ పిల్లలు తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండి నా ఎదుట తమ పూర్ణ హృదయముతోనూ పూర్ణ మనస్సుతోనూ సత్యమును అనుసరించి నడుచుకొనిన ఎడల ఇజ్రాయేలీల రాజ్య సింహాసనం మీద ఆసీనుడగు ఒకడు నీకు ఉండక మానడని యెహోవా నన్ను గూర్చి ప్రమాణము చేసిన మాటను స్థిరపరచును. ప్రమాణం చేసిన మాట అంటే మనం సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయంలో చదువుకున్నాం కదా. దేవుడు దావీదుతో ఒక నిబంధన చేసుకున్నాడు, యేసుక్రీస్తు వారు వస్తారు, అప్పటిదాకా సింహాసనమందు దావీదు వంశస్థులే ఉంటారు. దేవుడు తనతో చెప్పిన మాటలు, ప్రవచనాలు అవన్నీ కూడా దావీదు సొలొమోనుతో చనిపోయే ముందు చెప్తున్నాడు అని దాని అర్థం. దేవుడి గురించి మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు రాజ్యం గురించి కూడా కొన్ని చెప్తున్నాడు. 5వ వచనం నుండి రాజ్యం గురించి. అయితే సెరూయా కుమారుడైన యోవాబు నాకు చేసిన దానిని ఇజ్రాయేలు సేనాధిపతులకు నేరు కుమారుడైన అబ్నేరు, ఎతెరు కుమారుడైన అమాషాయును వారిద్దరికీ అతడు చేసిన దానిని నీవు ఎరుగుదువు. అతడు వారిని చంపి యుద్ధ సమయమందు అన్నట్లుగా సమాధాన కాలమందు రక్తము చిందించి దానిని తన నడికట్టు మీదను తన పాదరక్షల మీదను పడవేసెను. నీకు తోచినట్లు అతనికి చేయవచ్చును గాని అతని నెరసిన తల వెంట్రుకలను సమాధికి
నెమ్మదిగా దిగనీయవద్దు, జాగ్రత్తగా ఉండు అతడితో. అతడు ముసలోడైపోయి తనకు తానే చనిపోతాడని నువ్వు అనుకోవద్దు, జాగ్రత్తగా ఉండు, అతడితో నీకు ఇష్టమైనట్టు చేయటం జాగ్రత్తగా ఉండు అని చెప్తున్నాడు. అంతకుముందు ఏ ఏ తప్పులు చేశాడో కూడా చెప్పాడు. ఆ తప్పుల్లో అబ్షాలోమును చంపాడు అని చెప్పట్లేదు చూడండి దావీదు. అంటే దావీదు యుద్ధంలో చనిపోవడాన్ని వేరేగా, కావాలని నరహత్య చేయడాన్ని వేరేగా చూస్తున్నాడు అని దాని అర్థం. మనం కూడా అలాగే చూడాలి. యుద్ధంలో ఎవరన్నా చంపారు అంటే అది వాళ్ళ డ్యూటీ అనుకోవచ్చు, మనం చంపకపోతే ఎదుటి చంపేస్తారు లేదా చాలా మందిని చంపేస్తారు అన్న ఉద్దేశంతో. అంటే యుద్ధం అనేది కంప్లీట్ గా వేరే టాపిక్, యుద్ధం అంటే వేరేలాగా అనుకోవచ్చు. యుద్ధంలో కాకుండా అబ్నేరు వచ్చి సమాధాన పడదామన్నా కానీ అబ్నేరు చంపేశాడు. అంతకుముందు సైన్యాధిపతి అయిన అమాషాని చంపేశాడు. అతడు చేసిన తప్పులకి అతడికి తీర్పు తీర్చు, అలాగని వెంటనే చంపేయాలని కాదు, అతనితో జాగ్రత్తగా ఉండు అని చెప్పేసి దావీదు సొలొమోన్ని హెచ్చరిస్తున్నాడు. మీరు ఎక్కడ చూడండి, పగ తీర్చుకోమని చెప్పట్లేదు కానీ దావీదు రాజ్యానికి ఏది మంచిదో దాని గురించి హెచ్చరిస్తున్నాడు అని దాని అర్థం. నేను నీ సహోదరుడైన అబ్షాలోము ముందర నుండి పారిపోగా గిలాదీయుడైన బర్జిల్లై కుమారులు నా సహాయమునకు వచ్చిరి. నీవు వారి మీద దయ ఉంచి నీ బల్ల యొద్ద భోజనము చేయు వారిలో వారిని చేర్చుము. ఆ బర్జిల్లై కుమారులను కూడా జ్ఞాపకం చేసుకో, తన కుటుంబాన్ని మళ్ళీ చూసుకోమని చెప్పాడు. ఎవరైతే సహాయం చేశారో వాళ్ళని కాపాడు, ఎవరైతే అంతకుముందు దేవుడి ఆజ్ఞలకు విరోధంగా నడిచాడో వాళ్ళ గురించి జాగ్రత్తగా ఉండు అని రెండు కూడా చెప్తున్నాడు సొలొమోన్తో. ఇంకా చాలా చెప్పే ఉంటాడు, మనకి కొన్ని రాయబడ్డాయి అనేది మీరు గుర్తుపెట్టుకోండి. మరియు బెన్యామీయుడైన గెరా కుమారుడును బహూరీము ఊరివాడైన షిమి నీ యొద్దనున్నాడు. ఈ షిమి గుర్తున్నాడా మీకు? అబ్షాలోము నుండి దావీదు పారిపోయేటప్పుడు వచ్చి దావీదు నిందించాడు, దావీదు మీద రాళ్ళు విసిరాడు. మరలా దావీదు రాజుగా వచ్చేటప్పుడు వెళ్ళి క్షమాపణ వేడుకున్నాడు. అప్పుడు దావీదు తీర్పు తీర్చకుండా షిమ్మిని ఎందుకు వదిలేశాడు? ఇజ్రాయేలీల రాజ్యం కలిసి ఉండాలి అని మనం చదువుకున్నాం కదా. అతడు ఇంకా అలాగే ఉన్నాడు, ఇంకా చెడ్డగానే ఉన్నాడు అని దాని అర్థం. అతడు గురించి జాగ్రత్త పడు అని అతడు గురించి కూడా సొలొమోన్ని హెచ్చరిస్తున్నాడు. నేను మహనయీమునకు వెళ్ళుచుండగా అతడు నన్ను శపించెను. నన్ను ఎదుర్కొనుటకై అతడు యోర్దాన్ నది యొద్దకు దిగిరాగా యెహోవా తోడు, కత్తి చేత నేను నిన్ను చంపను అని ప్రమాణము చేసి తిని. దావీదు చంపను అని ప్రమాణం చేశాడు కాబట్టి అతన్ని చంపలేదు, మాట తప్పలేదు. నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండు, వానిని నిర్దోషిగా ఎంచవద్దు. ఎన్ని అవకాశాలు ఇచ్చినా కానీ అతడు మారట్లేదు, ఇంకా చెడ్డవాడే, ఇంకా చాలా చేస్తున్నాడు విరోధంగా. నీవు సుబుద్ధి గలవాడవు గనుక వానినేమి చేయవలెనో అది నీకు తెలియను. వాని నెరసిన తల వెంట్రుకలు రక్తముతో సమాధికి దిగజేయము. అతడు గురించి కూడా జాగ్రత్త పడు, అతడు కూడా మంచివాడు కాదు అని చెప్తున్నాడు. తరువాత దావీదు తన పితరులతో కూడా నిద్ర పొంది దావీదు పట్టణమందు సమాధిలో పెట్టబడెను. ఆ యెరూషలేములోనే అతను సమాధి చేశారు అని దాని అర్థం. దావీదు ఇజ్రాయేలీలను ఏలిన కాలము 40 సంవత్సరములు. హెబ్రోన్లో అతడు 7 సంవత్సరములను, యెరూషలేములో 33 సంవత్సరములను ఏలెను. ఇంకా దావీదు ఇక్కడతో చనిపోయాడు అని దాని అర్థం. మీరు గుర్తుపెట్టుకోండి, అబ్రహాము నుండి మోషే వరకు సుమారుగా 500 సంవత్సరాలు. 500 అంటే కరెక్ట్గా 500 అని కాదు, అంతకుముందు నేనే చెప్పాను కదా 430 సంవత్సరాలని. మీకు గుర్తుపెట్టుకోవడం కోసం ఈజీగా చెప్తున్నా. అబ్రహాము నుండి మోషే వరకు 500 సంవత్సరాలు, మోషే నుండి దావీదు వరకు 500 సంవత్సరాలు, దావీదు నుండి యేసుక్రీస్తు వరకు 1000 సంవత్సరాలు, అబ్రహాము నుండి దావీదు వరకు 1000 సంవత్సరాలు, దావీదు నుండి యేసుక్రీస్తు వరకు 1000 సంవత్సరాలు అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఈ రాజుల గ్రంథంలో మొదటి రాజులు, రెండవ రాజులు, ఈ రెండు పుస్తకాల్లో 500 సంవత్సరాల చరిత్రను మనం చదువుకుంటాం. మిగిలిన 500 సంవత్సరాల చరిత్ర తర్వాత పుస్తకాల్లో చదువుకుంటాం. దావీదు రాజుగా ఉండడానికి, సొలొమోన్ రాజుగా ఉండడానికి తేడా ఏంటంటే, దావీదు అనేక యుద్ధాలు చేసి ఇజ్రాయేలు రాజ్యం మొత్తాన్ని ఒక రాజ్యంగా తీర్చిదిద్దాడు. ఇప్పుడు సొలొమోను మరలా యుద్ధాలు చేయడమో, ఇజ్రాయేల్ రాజ్యాన్ని సంపాదించడమో, దేవుడు వాగ్దానం చేసిన దాన్ని సంపాదించడమో ఇలాంటి ఏమీ లేవు. ఆల్రెడీ దావీదు ఒక రాజ్యంగా ఏర్పాటు చేశాడు కాబట్టి తర్వాత వచ్చే రాజులందరూ కూడా దాన్ని నీటిగా కాపాడితే సరిపోద్ది. వేరే వాళ్ళు యుద్ధానికి వస్తే యుద్ధం చేయడమే కానీ ఇజ్రాయేల్ దేశం మొత్తాన్ని మంచిగా చూడడమే వీళ్ళ పని. దావీదు యొక్క పరిపాలనలో యుద్ధాలు ఎక్కువగా ఉంటాయి. సొలొమోను దగ్గర నుండి యుద్ధాలు కాకుండా ప్రశాంతమైన వాతావరణం ఉంది. పరిపాలన, ప్రజల్ని ఎలా పరిపాలించాలి అనేది మంచిగా చూసుకుంటే చాలు, తర్వాత ఏ రాజులు వచ్చినా కానీ. పరిపాలన మంచిగా చూసుకుంటే చాలు, తర్వాత ఏ రాజులు వచ్చినా కానీ అనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. అందుకే యుద్ధాల సమయంలో కాకుండా, ఎంతో మందిని చంపిన దావీదు చేతుల ద్వారా కాకుండా సొలొమోను చేతుల ద్వారా దేవుడు యెరూషలేము దేవాలయాన్ని నిర్మిస్తున్నాడు అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. దావీదు తాను బతికున్న దినాల్లో మిగతా వాళ్ళందరికన్నా గొప్పగా సేవ చేసి మరణించాడు. అఫ్ కోర్స్ అతడి జీవితంలో కూడా కొన్ని తప్పులు ఉన్నాయి. మిగతా వాళ్ళందరితో కంపేర్ చేస్తే వాళ్ళందరికన్నా గొప్పగా దేవుణ్ణి మహింపరిచాడు, దేవుడి ఆజ్ఞల ప్రకారంగా నడుచుకున్నాడు, గొప్పగా ఒక మాదిరిగా తన జీవితాన్ని జీవించి తాను బతికున్న దినాల్లో తన తరానికి సేవ చేసి చనిపోయాడు. మనం కూడా మనం బతికున్న దినాల్లో మన తరానికి సేవ చేసి దేవుడి ఇష్టానుసారంగా వాళ్ళని నడిపించి అప్పుడు మనం చనిపోవాలి అనే విషయాన్ని దావీదు జీవితం నుండి మనం నేర్చుకోవాలి. దావీదు చనిపోయాడు, ఇంకా సొలొమోనే తన జ్ఞానం మీద ఆధారపడి ఇజ్రాయేల్ దేశాన్ని ఏలాలి అనేది మీరు గుర్తుపెట్టుకోండి.
అప్పుడు సొలొమోను తన తండ్రి అయిన దావీదు సింహాసనం మీద ఆసీనుడాయను. అంత ముందే రాజయ్యాడు, ఇప్పుడు దావీదు చనిపోయాడు కాబట్టి ఇంకా పూర్తిగా సొలొమోను చేతుల్లోనే అధికారం ఉంది అని దాని అర్థం. అతని రాజ్యము నిలకడగా స్థిరపరచబడెను. అంతలో హగ్గీతు కుమారుడైన అదోనీయా సొలొమోను తల్లియగు బత్షెబా యొద్దకు రాగా, ఆమె అంతకుముందు తిరుగుబాటు చేశాడు కదా అదోనీయా, కొంతకాలం తర్వాత మళ్ళీ వచ్చాడు, సొలొమోను యొక్క తల్లి దగ్గరికి వచ్చాడు. ఏమంటున్నాడు? సమాధానముగా వచ్చుచున్నావా అని అతన్ని అడిగాను. అతడు సమాధానముగానే వచ్చుచున్నాను అని చెప్పి, నీతో చెప్పవలసిన మాట ఒకటి ఉన్నది అనెను. ఆమె అది చెప్పుమనగా, అతడు రాజ్యము నాదై ఉండెననియు నేను ఏలవలెను అనియు ఇజ్రాయేలీలందరూ తమ దృష్టి నా మీద ఉంచిరనియు నీవు ఎరుగుదువు. అయితే రాజ్యము నాది కాక నా సహోదరుడిది ఆయను, అది యెహోవా వలన అతనికి ప్రాప్తమాయను. ఇదంతా జరిగిందంతా కూడా చెప్పాడు. ఇప్పుడు నేను మీతో ఒక మనవి చేసుకొనుచున్నాను, కాదనుకుము. ఎలాగో రాజ్యం నాకు దక్కలేదు, సొలొమోను రాజయ్యాడు, నేను ఒకే ఒక్క కోరిక కోరుకుంటున్నా, కాదనొద్దు. ఆమె చెప్పుము అనగా, అతడు రాజగు సొలొమోను షూనేమీయురాలైన అబీషగును నాకు పెళ్లికిచ్చినట్లు దయచేసి అతనితో నీవు చెప్పవలెను, అతడు నీతో కాదని చెప్పడు అనెను. అంతకుముందు దావీదుకి ఎవరైతే పరిచయం చేశారో షూనేమీయురాలైన అబీషగు, ఈ చిన్నదాని గురించి మనం చదువుకున్నాం కదా 1వ అధ్యాయంలో, ఆ అబీషగుని నాకు ఇచ్చి పెళ్లి చేయండి అని అడుగుతున్నాడు. ఇదంతా కూడా ఎందుకంటే రాజు యొక్క భార్యను గాని ఉపపత్నిని గాని తనకు భార్యగా తనకు ఉపపత్నిగా చేసుకుంటే ఆ తర్వాత కాలంలో ఏదో ఒక రోజు మరలా తిరుగుబాటు చేయొచ్చు అనే ఆలోచన అదోనీయాది. కాకపోతే ఈ ఆలోచన గుర్తించకుండా బత్షెబా వెళ్ళి సొలొమోను అడుగుతుంది. బత్షెబా, మంచిది, నిన్ను గూర్చి రాజుతో చెప్పెదను అనెను. బత్షెబా రాజైన సొలొమోను వద్దకు అదోనీయా పక్షమున చెప్పుటకు వచ్చినప్పుడు రాజు లేచి ఆమెకు ఎదురుగా వచ్చి ఆమెకు నమస్కారము చేసి సింహాసనం మీద ఆసీనుడై తన తల్లి కొరకు ఆసనము ఒకటి వేయింపగా, అంటే పక్కన కూర్చోబెట్టుకోవడానికి మర్యాదలు చేశాడు. ఆమె అతని కుడి పార్శ్వమున కూర్చుండెను. పక్కన కూర్చుని అడుగుతుంది, ఒక చిన్న మనవి చేయగోరుచున్నాను, నా మాట త్రోసివేయకుము అని ఆమె చెప్పగా, రాజు, నా తల్లి చెప్పుము, నీ మాట త్రోసివేయను అనగా, ఆమె షూనేమీయురాలైన అబీషగును నీ సహోదరుడైన అదోనీయాకు పెండ్లికి అప్పగింపవలెను అనెను. అందుకు రాజైన సొలొమోను, షూనేమీయురాలైన అబీషగును మాత్రమే అదోనీయా కొరకు అడుగుటయ్యేలా, అతడు నా అన్న కాబట్టి అతని కొరకు యాజకుడైన అబ్యాతారు కొరకును సెరూయా కుమారుడైన యోవాబు కొరకును రాజ్యమును అడుగుమని తన తల్లితో చెప్పెను. రాజ్యం కూడా ఇచ్చేను అన్నట్టుగా వెటకారంగా మాట్లాడుతున్నాడు అని దాని అర్థం. అంటే ఆవిడికేమో తెలీదు ఆ అదోనీయా మనసులో ఉన్నది ఎందుకు ఇలా అడుగుతున్నాడు అని. కాకపోతే సొలొమోను దాన్ని గుర్తించాడు కాబట్టి అదోనీయా మరలా తిరుగుబాటు చేద్దాం అని అనుకుంటున్నాడు అని సొలొమోను మరలా గమనించాడు కాబట్టి, మరియు రాజైన సొలొమోను, యెహోవా తోడు, అదోనీయా పలికిన ఈ మాట వలన అతని ప్రాణమునకు నష్టము రాకపోయిన ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయును గాక. నన్ను స్థిరపరిచి నా తండ్రి సింహాసనం మీద నన్ను ఆసీనునిగా చేసి తన వాగ్దానం ప్రకారము నాకు కుటుంబము కలుగజేసిన యెహోవా జీవము తోడు, అదోనీయా ఈ దినమున మరణమగును అని చెప్పి యెహోయాదా కుమారుడైన బెనాయాను పంపగా, ఇతడు అదోనీయా మీద పడినందున అతడు చనిపోయెను. అదోనీయాకి మరణశిక్ష విధింపబడింది. మొదటి అధ్యాయం చివరిలో చదువుకున్నాం కదా, ఇంకొకసారి తప్పు చేస్తే మరణశిక్ష అని చెప్పి మరలా అతడు తిరుగుబాటుని సొలొమోను గుర్తించాడు కాబట్టి ఇప్పుడు అతడికి మరణశిక్ష విధింపబడింది. ఏదో ప్రతీకారంలా కాకుండా న్యాయబద్ధంగానే రాజ్యానికి ఉపయోగపడేదిలాగానే సొలొమోను నిర్ణయాలు తీసుకుంటున్నాడు అనేది మనకు అర్థం అవ్వాలి. తరువాత రాజు యాజకుడైన అబ్యాతారునకు సెలవిచ్చినది ఏమనగా, అనాతోతులో నీకు కలిగిన పొలములకు వెళ్ళుము. అబ్యాతారుతో ఎందుకు మాట్లాడుతున్నాడు? అదోనీయా, అబ్యాతారు, యోవాబు వీళ్ళ ముగ్గురు కూడా కలిసే చేస్తున్నారు కాబట్టి అదోనీయాకి ఎలాగో శిక్ష పడింది కాబట్టి ఇప్పుడు అబ్యాతారునకు శిక్ష విధిస్తున్నాడు అని దాని అర్థం. నీవు మరణమునకు పాత్రుడవైతివి గాని నీవు నా తండ్రి అయిన దావీదు ముందర దేవుడైన యెహోవా మందసమును మోసి నా తండ్రికి ప్రాప్తించిన శ్రమలన్నింటిలో శ్రమ పొందితివి గనుక ఈవేళ మరణశిక్ష నీకు విధింపను. నీకు కూడా యాక్చువల్గా అయితే మరణశిక్ష విధించాలి దావీదుకి నాకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినందుకు. కాకపోతే నువ్వు అంతకుముందు యాజకుడివి కాబట్టి, ఇప్పుడు చెడ్డవాడిగా మారినా అంతకుముందు నువ్వు మంచివాడివే కాబట్టి నీకు మరణశిక్ష విధించట్లేదు, నువ్వు ఎటో గట్టు వెళ్ళిపో, ఇక మీదట నువ్వు దేవుడికి యాజకుడిగా ఉండవు అని చెప్పేసి అతడికి శిక్ష విధిస్తున్నాడు. తరువాత సొలొమోను అబ్యాతారును యెహోవాకు యాజకుడిగా ఉండకుండా తీసివేసెను.
అందువలన యెహోవా ఏలీ కుటుంబీకులను గూర్చి షిలోహులో ప్రమాణము చేసిన మాట నెరవేరెను. ఏలీ కుటుంబంలో ఎవరు కూడా యాజకులుగా ఉండరు అని దేవుడు అంతకుముందు చెప్పాడు కదా. మొదటి సమూయేలు గ్రంథం స్టార్టింగ్లో మనం మాట్లాడుకున్నాం. అది ఇక్కడ పూర్తిగా నెరవేరుతుంది. అక్కడే ఏలీ కుమారులు చనిపోయారు. కాకపోతే అప్పుడే పుట్టిన వాళ్ళ నుండి సంతానం అలా అలా వచ్చి మధ్యలో మంచి వాళ్ళు ఉంటే వాళ్ళకి కొంత సమయం ఇచ్చి, ఈ అబ్యాతారు కూడా అంతకుముందు మంచివాడే కాబట్టి కొంత సమయం ఇచ్చి, ఎప్పుడైతే చెడ్డవాడయ్యాడో అప్పుడే అతని బాధ్యతల నుండి తీసేయడం జరుగుతుంది. ఇక్కడతో పరిపూర్ణంగా ఏలీ కుటుంబం గురించి చెప్పబడిన ప్రవచనం నెరవేరింది అని దాని అర్థం. సొలొమోను కూడా గుడ్డిగా ఎవరిని పడితే వాళ్ళని చంపకుండా ఎవరి ఎడల ఎలా ప్రవర్తించాలో, ఎవరికి ఏ శిక్ష విధించాలో అలాగే విధిస్తున్నాడు అని దాని అర్థం. యోవాబు అబ్షాలోము పక్షము అవలంబింపకపోయినను అదోనియా పక్షము అవలంబించి ఉండెను కనుక ఈ వర్తమానములు అతనికి రాగా అతడు పారిపోయి యెహోవా గుడారమునకు వచ్చి బలిపీఠపు కొమ్ములను పట్టుకొని ఉండెను. ఇందులో యోవాబు కూడా భాగమే కదా, వీళ్ళు ముగ్గురు కలిసే కదా చేసింది. ఇప్పుడు యోవాబునకు తీర్పు తీర్చబడుతుంది అని దాని అర్థం. ఏదో బతుకుదాం అన్నట్టుగా వచ్చి బలిపీఠ కొమ్ములు పట్టుకున్నాడు. యోవాబు పారిపోయి యెహోవా గుడారమునకు వచ్చి బలిపీఠమునొద్ద ఉన్నాడు అను సంగతి రాజగు సొలొమోనునకు వినబడగా సొలొమోను యెహోయాదా కుమారుడైన బెనాయాను పిలిచి, నీవు వెళ్ళి వాని మీద పడుమని ఆజ్ఞ ఇచ్చినందున బెనాయా యెహోవా గుడారమునకు వచ్చి రాజు నిన్ను బయటికి రమ్మని సెలవిచ్చినని యోవాబుతో చెప్పెను. అతడు, అది కాదు, నేను ఇక్కడనే చచ్చెదను అనగా బెనాయా తిరిగి రాజునొద్దకు వచ్చి యోవాబు తనతో చెప్పిన మాట రాజునకు తెలియజేశాను. అక్కడే ఉంటానంటున్నాడు, బలిపీఠాన్ని పట్టుకునే ఉంటున్నా అన్నాడు, నేనేం చేయాలి అని చెప్పి మళ్ళా వచ్చి సొలొమోను అడిగాడు. అందుకు రాజు ఇట్లా, నేను అతడు నీతో చెప్పినట్లుగా చేయము. అతడు ధారపోసిన నిరపరాధుల రక్తమును నా మట్టుకును నా తండ్రి కుటుంబముల మట్టుకును పరిహారము చేయుటకై అతన్ని చంపి పాతిపెట్టుము. నేరు కుమారుడును ఇజ్రాయేలు వారి సమూహాధిపతి అయిన అబ్నేరును, యెతెరు కుమారుడును యూదావారి సేనాధిపతియు అయిన అమాషాయును అను తనకంటే నీతిపరులను యోగ్యులను ఈ ఇద్దరు మనుషుల మీద పడి యోవాబు నా తండ్రి అయిన దావీదు ఎరుగకుండా కత్తి చేత వారిని చంపివేశాను గనుక అతడు ధారపోసిన రక్తము యెహోవా అతని తల మీదికే రప్పించెను. మరియు వీరి ప్రాణదోషమునకు యోవాబును అతని సంతతి వారును సదాకాలము ఉత్తరవాదులు. కానీ దావీదునకు అతని సంతతి వారికిని అతని కుటుంబీకులకును అతని సింహాసనమునకును సమాధానము యెహోవా వలన ఎన్నటెన్నటికీ కలిగి ఉండును. యోవాబు చేసిన తప్పులే ఇవన్నీ కూడా దావీదుకి తెలియకుండా చేశాడు కాబట్టి ఈ తీర్పు సరైనదే, అతని చంపు అని చెప్తున్నాడు. కాబట్టి యెహోయాదా కుమారుడైన బెనాయా వచ్చి అతని మీద పడి అతన్ని చంపగా అతడు అరణ్యమందుండు తన ఇంటిలో పాతిపెట్టబడెను. రాజు అతనికి బదులుగా యెహోయాదా కుమారుడైన బెనాయాను సేనాధిపతిగా నియమించెను. మరియు రాజు అబ్యాతారునకు బదులుగా యాజకుడైన సాదోకును నియమించెను. ఇప్పుడు సాదోకే యాజకుడు, సైన్యాధిపతి ఏమో బెనాయా. దేవుణ్ణి ఏదో వస్తువుగా వాడుకోవాలని చూసిన యోవాబు ఆ దేవుడి బలిపీఠం దగ్గరే చనిపోయాడు. దేవుడి బలిపీఠమే బలికి సూచన. తప్పు చేసిన వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడాలి అనే దానికి సూచన. అక్కడికి వెళ్ళి ఎలా తప్పించుకోగలరో, దేవుడేం విగ్రహం కాదు కదా, అక్కడేం జరగకూడదు అంటానికి. దేవుడి తీర్పు అక్కడైనా ఎక్కడైనా సరైందే అన్నట్టు దేవుణ్ణి ఒక వస్తువుగా వాడుకోవాలని చూసిన యోవాబు చనిపోయాడు. అబ్యాతారు తన ఉద్యోగాన్ని పోగొట్టుకున్నాడు. అదోనియా చనిపోయాడు. ఇలాగా అంతకుముందు ఎవరెవరైతే తిరుగుబాటు చేశారో వాళ్ళందరూ కూడా చనిపోయారు. తరువాత రాజు షిమ్మీని పిలువనంపించి అతనికి ఈ మాట సెలవిచ్చెను. ఇంకా మిగిలిపోయింది ఒకే ఒక్కడు షిమ్మీ. ఈ షిమ్మీని ఏం చేస్తున్నాడు సొలొమోను చూద్దాం. నీవు యెరూషలేములో ఇల్లు కట్టించుకొని బయట ఎక్కడికైనా వెళ్ళక అందులో కాపురము ఉండుము. నీవు ఏ దినమున బయలుదేరి కిద్రోను ఏరువాగు దాటుదువో ఆ దినమున నీవు చచ్చుట నిశ్చయమని రూఢిగా తెలుసుకొనవలెను. నీ ప్రాణమునకు నీవే ఉత్తరవాదివి అనగా డైరెక్ట్గా చంపకుండా, మరణశిక్ష విధింపకుండా ఇంకొక అవకాశం ఇస్తున్నాడు సొలొమోను. పైనుండి కూడా అందరికీ మరలా అవకాశాలు ఇస్తున్నాడు కదా సొలొమోను. అలాగే ఇక్కడ షిమీకి కూడా ఒక అవకాశం ఇచ్చాడు. నువ్వు ఎక్కడే ఉండు, ఎక్కడికి వెళ్ళకూడదు. బయటకు వచ్చి ఊరు దాటావు అంటే మిగతా వాళ్ళ మనసులందరినీ కూడా పాడు చేస్తున్నావు అని తెలిసిందంటే నీకు మరణశిక్ష విధింపబడిద్ది అని చెప్పి ఆఖరిగా షిమీకి కూడా ఒక వార్నింగ్ ఇచ్చాడు సొలొమోను. షిమీ, తమరు సెలవిచ్చినది మంచిదేను. నా ఏలిన వాడు రాజు అయిన తమరు చెప్పిన ప్రకారము తమ సేవకుడైన నేను చేసేదను అని రాజుతో చెప్పాను. షిమీ కూడా ఒప్పుకున్నాడు. ఎందుకంటే వెంటనే చంపట్లేదు కాబట్టి, బతకడానికి అవకాశం ఇచ్చాడు కాబట్టి షిమ్మీ కూడా దానికి ఒప్పుకున్నాడు. షిమ్మీ యెరూషలేములో అనేక దినములు నివాసము చేయుచూ ఉండెను. అయితే 3 సంవత్సరములైన తరువాత షిమ్మీ యొక్క పనివారిలో 2 పారిపోయి మైకా కుమారుడైన ఆకీషు అను గాతు రాజునొద్ద చేరిరి.
ఆకీషు అనగానే దావీదు దగ్గర మనం చూసిన ఫిలిస్తీన్ల రాజు కాదు. ఆకీషు అన్న పేరు కనబడ్డ ప్రతి చోట ఒకటే వ్యక్తిని మీరు ఊహించుకోకండి. అక్కడ దావీదు దగ్గర ఉన్న ఆకీషు వేరు, ఈ ఆకీషు వేరు. ఆ ఆకీషు ఎప్పుడో ముసలివాడైపోయి చనిపోయి ఉంటాడు అనేది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. అంతటా నీ వారు గాతులో ఉన్నారు అని షిమీకి వర్తమానము రాగా తన దగ్గర ఉన్న వాళ్ళు పారిపోయి గాతుకి వెళ్ళిపోయారు. షిమీ లేచి గాడిదకు గంత కట్టి తన పనివారిని వెతుకుటకై గాతులోని ఆకీషు నొద్దకు పోయెను. వాళ్ళని ఎతకడానికి షిమీ కూడా ఊరు దాటి వెళ్ళాడు. చెప్పాడు కదా సొలొమోను ఊరు దాటొద్దని. అయినా కానీ 3 సంవత్సరాలు అయిపోయింది కదా, మేబీ సొలొమోను మర్చిపోయి ఉంటాడులే అన్నట్టుగా దాన్ని లెక్క చేయకుండా బయటికి వెళ్ళాడు. ఈలాగున షిమీ పోయి గాతులో నుండి తన పనివారిని తీసుకొని వచ్చారు. పనివారిని అయితే తీసుకొచ్చాడు కానీ షిమీ యెరూషలేములో నుండి గాతునకు పోయి వచ్చెను అని సొలొమోనుకు వర్తమానము కాగా రాజు షిమీని పిలువనంపి అతనితో ఇట్లనెను, నీవు ఏ దినమందు బయలుదేరి ఏ స్థలమునకైనను వెళ్ళుదువో ఆ దినమున నీవు మరణమగుదువు అని నిశ్చయముగా తెలుసుకొనవలెనని యెహోవా జీవము తోడని నేను నీకు ఖండితముగా ఆజ్ఞ ఇచ్చి నీ చేత ప్రమాణము చేయించితిని గదా, మరియు తమరు సెలవిచ్చినదే మంచిది అని నీవును ఒప్పుకొంటివి. కాబట్టి యెహోవా జీవము తోడు, నీవు చేసిన ప్రమాణమునకు మేము నీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞను నీవు గైకొనకపోతివేమి అని అడిగి, నీవు మా తండ్రి అయిన దావీదునకు చేసినట్టు నీ హృదయములో మెదులుచున్న కీడంతయు నీకు తెలియను. నువ్వెంత చెడ్డవాడివో నీకు తెలుసు. నీవు చేసిన కీడు యెహోవా నీ తల మీదకే రప్పించును. అయితే రాజైన సొలొమోను ఆశీర్వాదం పొందును. దావీదు సింహాసనము యెహోవా సముఖమునందు సదాకాలము స్థిరపరచబడును అని షిమీతో చెప్పి, ఈ మాటలు ఎందుకు అంటే, మేము నిన్ను అన్యాయంగా శిక్షించట్లేదు, నీ చావు నువ్వే కొని తెచ్చుకున్నావు, నీ తప్పుల వల్లే నువ్వు మరణిస్తున్నావు అని అతనికి తెలియజేసి అప్పుడు అతనికి మరణశిక్ష విధిస్తున్నాడు అని దాని అర్థం. రాజు యెహోయాదా కుమారుడైన బెనాయాకు సెలవీయగా అతడు బయలుదేరి వాని మీద పడి వాన్ని చంపెను. ఈ ప్రకారము రాజ్యము సొలొమోను వశమున స్థిరపరచబడెను. సొలొమోను వశమున స్థిరపరచబడెను అంటే ఇక్కడతో రాజ్యానికి ఏ ముప్పు లేదు. బయట నుండి ఎవరో కూడా వచ్చి యుద్ధాలు చేయట్లేదు, ఇంటర్నల్గా ఎవరో కూడా తిరుగుబాటు చేయట్లేదు. రాజ్యం అంతా కూడా ప్రశాంతంగా ఉంది అని దాని అర్థం. మరి ప్రశాంతంగా ఉన్న తర్వాత సొలొమోను ఏం చేస్తున్నాడు అనే విషయాన్ని ఈ రాజుల మొదటి గ్రంథం 3వ అధ్యాయం నుండి రేపొద్దున మనం చదువుకుందాం. ఈ రాజుల పుస్తకంలో ఏది చదివినా కానీ మీరు జ్ఞాపకం చేసుకోండి, దేవుడు 2వ సమూయేలు 7వ అధ్యాయంలో దావీదుకి ఆజ్ఞాపించాడు కదా, నీ వంశంలో నుండి ఒక రాజు వస్తాడు, మంచివాడు, ఏ పాపము లేనివాడు అని చెప్పి. ఆ లక్షణాలతో మనకి ఎవరన్నా కనబడుతున్నారా? ఏ రాజు అయినా కానీ దేవుడు చెప్పిన లక్షణాలతో కనబడుతున్నారా? ఏ రాజు కూడా కనబడ్డో చివర్లో యేసుక్రీస్తు వారు మాత్రమే కనబడతారు అనే విషయాన్ని కూడా ఈ రాజుల పుస్తకాలు, దినవృత్తాంతాల పుస్తకాలు చదివేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి. ఏ తప్పు చేయకుండా ఉన్న రాజు ఎవరైనా ఉన్నారా? సొలొమోను ఇప్పుడు దాకా తప్పు చేయకుండా కనబడుతున్నాడు కదా, మంచిగా కనబడుతున్నాడు కదా. ఇంకా తర్వాత సొలొమోనుకి దేవుడు కనబడి జ్ఞానాన్ని ఇస్తాడు. అది రేపొద్దున మనం చదువుకుందాం. ఇంత మంచివాడైన సొలొమోను గురించేనా ఆ ప్రవచనం, లేదా సొలొమోను కూడా తర్వాత పాపంలో పడిపోతాడా? యేసుక్రీస్తు వరకు కూడా ఈ వంశం ఎలా సాగింది అనే విషయాలని ఈ పుస్తకం మొత్తంలో మనం చదువుకుంటూ వెళ్దాం. ఈ రోజు చదువుకున్న ఈ 1-2 అధ్యాయాల్లో ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి. మా పరిచర్కి మీరు ఉపయోగపడాలి అనుకుంటే మీ కానుకల ద్వారా మమ్మల్ని బలపరచండి. ఇంకా ఎక్కువ మందికి సువార్త ప్రకటించడానికి మాకు మీరు సహాయం చేసిన వారు అవుతారు. మా పరిచర్ గురించి ప్రార్థించండి, ప్రేరేపణ కలిగిన వాళ్ళు సహాయం చేయండి. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలండి. కేవలం 30 వీడియోస్లో బైబిల్ నేర్చుకోండి అనే ఎంతో విలువైన ఈ కోర్స్ జస్ట్ ₹1 మీకు కావాలి అంటే మీ పేరు, మీ ఊరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ కోర్సులో ఏ విషయాలు ఉంటాయో ముందుగానే తెలుసుకోవడానికి ఈ వీడియో పాస్ చేసి టాపిక్స్ అన్నీ చదువుకోండి. క్రైస్తవులందరూ ఈ బైబిల్ కోర్స్ వినాలి అని మేము కోరుకుంటున్నాం. అందరినీ దేవుడు దీవించును గాక. ఆమెన్.